తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. రోజు రోజుకు హిజ్రాల ఆగడాలు ఆగడం లేదు. కొందరు ఆత్మగౌరవంతో కష్టపడి పని చేసుకుంటే మరికొంతమంది ఏమో డబ్బులు డిమాండ్ చేస్తూ దౌర్జన్యాలు చేస్తున్నారు. ఏదైనా ఫంక్షన్ జరిగిందంటే చాలు అక్కడికి గ్రూపులుగా వచ్చి అప్పు ఉన్నట్టుగా వేలకు వేలు డిమాండ్ చేస్తూ నానా హంగామా సృష్టిస్తున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే ఇక వారు చేసే చేష్టలు భరించరానివిగా ఉంటున్నాయి. రామాయణం మహాభారతం కాలం నుండి కూడా వీరి ప్రసక్తి ఉంది. ఒకప్పుడు వీరిని గౌరవంగా చూసేవారు. వారి ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదని, శుభకార్యాలు జరిగినప్పుడు ఇంటికి ఆహ్వానించి తోచినంత మొత్తాన్ని తాంబూలంలో పెట్టి వారికి సమర్పించి ఆశీస్సులు తీసుకునేవారు. వారు ఆశీర్వదిస్తే అంతా శుభమే జరుగుతుందని నమ్మేవారు. వీరు చిన్నప్పటి నుండి ఎన్నో అవహేళనలను, అవమానాలను ఎదుర్కొంటూ పెరిగేవారు. వారు పెద్దవారై ప్రపంచ జ్ఞానం తెలిసిన తర్వాత ఇలాంటి వారు సంఘంగా ఉంటున్నారని తెలిసి వచ్చి వారితో చేరి భిక్షాటన చేస్తూ కానీ, నృత్యం చేస్తూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ శుభకార్యాలు జరుగుతున్న ఇంటికి వెళ్లి వారు ఇచ్చిన మొత్తాన్ని తీసుకుని ఆశీర్వదించి వెళ్లేవారు. మరికొంతమంది వీరిని చిన్నచూపు చూసేవారు. ముఖ్యంగా మన దేశాన్ని బ్రిటిష్ వారు పాలించినప్పుడు వారిని ఒక అసాంఘిక శక్తులుగా భావించి అణచివేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. సమాజంలో థర్డ్ జెండర్ మీద వివక్ష మెల్లగా పోతోంది. ఇప్పుడిప్పుడే వాళ్లను కూడా మనలో ఒకరిగా గుర్తిస్తున్నారు. ఆయా రంగాల్లో ప్రోత్సహిస్తూ భరోసానిస్తున్నారు. చాలా మంది పలు రంగాల్లో కష్టపడి రాణిస్తున్నారు కూడా. ఇది ఒకవైపు మాత్రమే. ఇంకోవైపు మాత్రం ఎప్పట్లాగే హిజ్రాలు రెచ్చిపోతున్నారు. ట్రైన్లు, రోడ్లపై డబ్బులు డిమాండ్ చేస్తూ ఇవ్వకపోతే వికృత చేష్టలకు పాల్పడుతూ జనాలను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. కొందరి ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. ఈ ట్రైన్లు, రోడ్ల మీద డబ్బులు అడగడం ఒక ఎత్తైతే, హైదరాబాద్లో ఎక్కడైనా శుభకార్యం చేయాలంటేనే జనాలు భయపడే పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2014లో సుప్రీంకోర్టు వీరిని గుర్తించి కొన్ని హక్కులను ఏర్పరిచింది. వారు కూడా సమాజంలో ఒక భాగమేనని వివక్ష చూపకూడదంది. వారి సమూహాల్లో కూడా ప్రజలతో మర్యాదగా ఎలా మెలగాలి, ఎలా డబ్బులు అడగాలి, ఇచ్చిన వారి వద్దనే తీసుకోవాలి, వారిని ఇబ్బంది పెట్టకూడదని ఎన్నో విషయాలను నేర్పుతుంటారట. ఇలా ఆగడాలు చేసే వాళ్లలో సగం మంది ఫేక్ వాళ్లే ఉంటున్నారని కూడా వినిపిస్తుంది. కానీ నేడు పరిస్థితి భిన్నంగా తయారైంది. ఏదైనా శుభకార్యం జరుగుతుందని తెలియగానే గ్యాంగులు దిగిపోతాయి. ఇంటి నిండా చుట్టాలు ఉన్న సమయంలో వచ్చి కుటుంబ సభ్యులను డబ్బులు డిమాండ్ చేస్తారు. అది కూడా ఏ 10వ పరకో అయితే ఎలాంటి సమస్య లేదు. అతి చిన్న బర్త్డే ఫంక్షన్ అయినా సరే అక్కడికి వెళ్ళిపోయి చిన్న బాబునో పాపనో ఆశీర్వదిస్తామని ఎత్తుకోవడానికి ప్రయత్నించడంతో ఇంట్లో వాళ్ళు భయపడిపోయి వాళ్ళని బ్రతిమలాడుకుని 5,000 10,000 ఇచ్చి పంపుతున్నారు. ఇక పెళ్లిళ్ళు, గృహప్రవేశాలైతే చెప్పే పనే లేదు. 50,000 1,00,000 అంటూ కూర్చుంటున్నారు. ఒకవేళ వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే వికృత చేష్టలు చేస్తూ బావా బావా అంటూ మీదకొచ్చి ఇబ్బంది పెడుతుంటారు. ఇచ్చే వరకు వదిలిపెట్టకుండా తిడుతూ, శాపనార్థాలు పెడుతూ, మట్టి తీసి మీద వేస్తూ రకరకాలుగా బాధిస్తున్నారు. బంధువుల ముందు వాళ్ళు రచ్చ చేస్తుంటే పరువు పోతుందనో లేదా ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుందన్న భయంతోనో వాళ్ళు అడిగినంత సమర్పించుకుని వాళ్ళ పీడ వదిలించుకుంటున్నారు. ఇంకా అసలు విషయం ఏంటంటే అందులో చాలామంది హిజ్రాలు కాదట. అయితే అందరూ అలా ఉండరు. కొంతమంది సిగ్నల్స్ దగ్గర గుంపుగా కాకుండా ఒక్కరు మాత్రమే నిలబడి అడుక్కుంటూ ఉంటారు. ఇస్తే ఆశీర్వదిస్తారు, ఇవ్వకపోతే వెళ్ళిపోతారు. వారికి మంచి ఆదాయమే లభిస్తుందట. దయగల వారు చాలా మంది ఉన్నారని, పేదరికంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు గాని, పక్క ఇండ్లలో ఉండే వారికి గాని బియ్యం పప్పులు కొనుక్కోవడానికి, ఏదైనా జబ్బు చేసినప్పుడు కానీ ఆర్థికంగా సహాయపడుతూ కూడా ఉంటున్నారట. నగరంలోని ఓ ప్రాంతంలో పెళ్లి వేడుక జరుగుతున్న ఇంటికి 3 హిజ్రాలు వచ్చి నానా హంగామా సృష్టించారు. ఏకంగా 25,000 రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అయితే ఈ తతంగం మొత్తం అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హైదరాబాద్ పోలీసులకు ట్యాగ్ చేస్తూ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోపై స్పందించిన పోలీసులు ఆ ఏరియా వివరాలు ఇవ్వాలని, ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే 100కి కాల్ చేయాలని సూచించారు పోలీసులు. ఎవరి గృహప్రవేశం ఉందో వారు మెసేజ్ పెట్టగానే వేరే ఇళ్లు కొనుక్కున్న వాళ్ళు కొంతమంది వచ్చి సెక్యూరిటీ వాళ్లతో పాటు గేటు వద్దనే ఉండి వీరిని లోపలికి అనుమతించకుండా అడ్డుకుంటున్నారు.
Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.